బెజవాడ, కడప, తిరుపతిలో ఇళ్ళు, భార్య బ్యాంకు ఖాతాలో 20 కోట్లు, 20 లక్షలు కాదు, 20,000 కాదండి, 20 కోట్లు, 2 కిలోలకు పైగా బంగారం. బెజవాడలో కార్ల షోరూమ్, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ. ఇవి మచ్చుకు మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నేను వాట్ ఐ వాంటెడ్ టు సే, చంద్రబాబు గారి పక్కన ఉంటే ఎలా ఉంటుంది, జగన్ పక్కన ఉంటే ఎలా ఉంటుంది. చంద్రబాబు గారి పక్కన ఉంటే బిల్ క్లింటన్ పక్కన కూర్చుంటారు, గవర్నర్ తోటి మెడల్స్ తీసుకుంటారు, డాక్టరేట్లు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డితో ఉంటే కోట్ల కోట్ల అవినీతిలో జైలు పాలవుతారు. అందరిని చూస్తున్నాం, అందరిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఏమిటి వీళ్ళ పరిస్థితి అని. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఐఏఎస్ ఆఫీసర్ అతను. జగన్మోహన్ రెడ్డికి పిఏగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఇప్పటికి కూడా బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ ఏమో జైలు పాలవుతుంటే, ఈ లోకేష్ బాబు గారి పిఏ ఏమో గోల్డ్ మెడల్స్ కొట్టేస్తున్నాడు, గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నాడు. గవర్నర్ గారు గౌరవప్రదంగా ఆయనకి 2 గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రౌతును బట్టి గుర్రం నడుస్తుంది అంటారు చూడు, యజమానిని బట్టి పనిచేసేవాళ్ళు ఉంటారు. యజమాని సరైన వాడైతే గోల్డ్ మెడల్స్ తీసుకుంటాడు, యజమాని సరైనవాడు కాకపోతే జైలు పాలవుతూ ఉంటారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు, జైలు పాలైనాడు. అది సీఎం పేషి చూశారు ధనంజయ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్, అంతా తానే నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో. అతను జైలు పాలైనాడు. చంద్రబాబు గారి ఓఎస్డీలు వాళ్ళు, చంద్రబాబు గారి పేషీలో పనిచేసిన వాళ్ళు అందరం ఎక్కారు. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి పేషీలో పనిచేసిన ధనంజయ రెడ్డి జైలు పాలైనారు. శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి పదవుల్లో చేశారామె, ఎంతటి ఇమేజ్ ఉండేది ఆమెకి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని స్నేహం ఆయన చెప్పుడు మాటల్లో పడిపోయింది, అతని అవినీతికి బానిసైంది, జైలు పాలైపోయి మనిషి కూడా అచేతనంగా తయారైంది. ఆవిడ క్యాబినెట్ సెక్రటరీ అయ్యేదండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అవినీతికి ప్రలోభపడకపోతే, అతనితో సాన్నిధ్యంగా ఉండకపోతే, అతను అవినీతిలో చేయి కలపకపోతే ఆవిడ క్యాబినెట్ సెక్రటరీ అయి ఉండేది. ఒక బ్రహ్మాండమైన ఐఏఎస్ ఆఫీసర్. ఏమిటి ఆవిడ పరిస్థితి? చంద్రబాబు గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారు, లోకేష్ బాబు గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అధికారులు కూడా చూడాలి. విబి ఆచార్య మంచి ఐఏఎస్ ఆఫీసర్, జగన్ స్నేహం పట్టాడు, జైలు పాలయ్యాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇవన్నీ చెప్పండి, పెద్ద చిట్టా ఉంది. ఐపీఎస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అతను. పిఎస్ఆర్ ఆంజనేయులు, అతని పేరు చేస్తే గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లా, వేరెవర్ హీ వాక్స్ గజగజలాడిపోయేది. అసాంఘిక శక్తులన్నీ భయపడి చచ్చేవాళ్ళు. పిఎస్ఆర్ ఆంజనేయులు. చంద్రబాబు గారు ఎంత లిఫ్ట్ ఇచ్చారు ఆయనకి. గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేస్తే పెద్ద ఏదో కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు కూడా తోక ముడిచారు అతని దెబ్బకి. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపాడు, జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగస్థుడయ్యాడు, జగన్మోహన్ రెడ్డి అరాచకంలో భాగస్థుడయ్యాడు, జైలు పాలయ్యాడు. ఎడిషనల్ డీజీగా, నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎడిషనల్ డీజీగా జైలుకి వెళ్ళింది ఫస్ట్ అతనే, పిఎస్ఆర్ ఆంజనేయులు. నేను అడుగుతున్న ఆంజనేయులు గారు, చంద్రబాబు గారితో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? వాట్ వాజ్ యువర్ ఇమేజ్ ఇన్ దోస్ డేస్? ఇప్పుడు జగన్తో స్నేహం చేసిన తర్వాత జైలు పాలైనారు. తలెత్తుకొని బాహ్య ప్రపంచంలో తిరగటానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. దిస్ ఈజ్ ది డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. పివి సునీల్ కుమార్ ఏమైపోయినాడు? అతను జగన్తో సాన్నిధ్యం పెంచుకున్నాడు,
జగన్ అవినీతికి సై అన్నారు, అతను చెప్పిన దానికి సై అన్నారు. ఈ రోజున అనగూడ సస్పెన్షన్లో ఉన్నాడు అతను. కాంతి రాణా టాటా పోలీస్ కమిషనర్ చేసినాడు, ఐపీఎస్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్ ఆఫీసర్, సస్పెన్షన్లో ఉన్నాడు, గాల్లో ఉన్నాడు అతను. విశాల్ గున్ని, ఎన్ సంజయ్ అనే ఒక అడిషనల్ డైరెక్టర్ జనరల్, ఎక్కడున్నారు వీళ్ళందరూ కూడా? ఎందుకు మీకు ఈ గతి పట్టింది? ఎంత ఐపీఎస్ ఆఫీసర్లకు ఎందుకు ఈ గతి పట్టిందంటే జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం, ఒక అవినీతిపరుడితో సాన్నిహిత్యం, నైతిక విలువలు లేని వ్యక్తితో సాన్నిహిత్యం, ఒక అరాచక శక్తితో సాన్నిహిత్యం. ఇది జరుగుతుంది రిజల్ట్. మనకంటారు చూడు, టెల్ మీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటారు. నీ స్నేహితుడి పేరు చెప్పు, నీ గురించి చెబుతాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తే అలా ఉంటారు, మా చంద్రబాబు గారితో పనిచేస్తే ఇలా ఉంటారు. దిస్ ఈజ్ ది డిఫరెన్స్ ఐ వాంటెడ్ టు సే. ఈ డిఫరెన్స్ అందుకే ఆ 2 ఫోటోలు పెట్టాను, మిగతా అన్ని పెట్టలేదు. లోకేష్ బాబు గారి పిఏ ఓఎస్డీ మెడల్స్ తీసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి పిఏ జైలు పాలైనాడు, కోట్లాది రూపాయలు అవినీతి దిగమింగినాడు. 2 గదులు, 5 ఏళ్ల క్రితం 2 గదులు ఇంట్లో ఉన్న వ్యక్తి అతని భార్య పేరు మీద 20 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏం ఉద్యోగం చేశాడు, ఏం వ్యాపారం చేశాడండి? వాడు చిన్న పిఏ ఉద్యోగం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పిఏని ఎట్లా సంపాదిస్తారు అతను? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సామాన్యుడు అతను. కసిరెడ్డి అతను బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది ఇప్పుడు. కోట్లాది వేల కోట్ల రూపాయలు కొట్టేస్తుంటే నాకు తెలియక అడుగుతాను, అసలు అడుగు తెలియకుండా జరుగుతుందండి? మీ ఇంట్లో యజమానికి తెలియకుండా కొట్టేస్తారండి ఇంట్లో వాళ్ళు? మీరు చెప్పండి బ్రదర్, పత్రికా సోదరులు చెప్పండి, మీకు తెలియకుండా మీ ఇంట్లో కోట్లు కొట్టేస్తారా? జగన్మోహన్ రెడ్డి అందుకే నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన రాజకీయ నాయకుడు ఘనాపాఠి జగన్మోహన్ రెడ్డి. ఆడు పిఏ గాడు ఎంత కొడితే అసలు ఎంత కొడతాడండి? సింపుల్ కదా ఇది, ఎవరు చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి నీతిపరుడని అతను కూడా పాపం ఎప్పుడు చెప్పలేదు. నేను అవినీతి రహితుడని జగన్మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు. అతను తీయండి, పాత పేపర్లని తీయండి మీరు. అవినీతికి నాకు పడదు, నేను ₹1 అవినీతికి పాల్పడలేదని ఎక్కడ చెప్పలేదు అతను. ఈరోజు ఎందుకు వచ్చింది ఎంత? పిఏ గాడు అంత కొట్టేస్తే అసలు ఎంత కొడతాడండి? పిఏ దగ్గర దాదాపు 200 కోట్లు 300 కోట్ల రూపాయలు దొరికితే అసోడ్ దగ్గర ఎన్ని వేల కోట్లు దొరకాలండి? దిస్ ఈజ్ సింపుల్. కసిరెడ్డి దగ్గర అంత దొరికితే యజమాని దగ్గర ఎంత దొరకాలండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కొట్టేయాలండి? ధనుంజయ రెడ్డి అంత కొట్టేస్తే ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కొట్టేయాలండి? ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అంత కొట్టేస్తే ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత కొట్టేయాలండి? అతను ఎవరు? దట్ మ్యాన్ డెప్యుటేషన్ మీద వచ్చాడు అతను. ఇవన్నీ ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం. డెప్యూటీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసిన వాసుదేవరెడ్డి. ఇతను ఇన్ని కోట్లు కొట్టేసి 56 రోజులు జైల్లో ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే వేల కోట్లు కొట్టేస్తారండి. అతను డెప్యుటేషన్ మీద తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు తీసుకొచ్చాడు? ఈ రకంగా కొట్టేయటానికి. ఇప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేస్తుంటే ఎక్కడ నోరెత్తాడని జగన్మోహన్ రెడ్డి? చిచి వెదవా, నాకు పిఏగా పనిచేసావా, ఇంత కొట్టేసావా, నీ మొహం మండ అని అనొద్దండి పిఏని. ఈయనకు తెలియకపోతే కాముగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఎందుకు బయటపడేవారా, ఎందుకు దొరికేవారనేగా. అదే తెలియనోడో చెప్పుతా కొట్టొద్దండి పిఏని. నా వెనకుండి నాకు తెలియకుండా ఇంత గ్రంథం నడుపుతావా, కొట్టరండి. మరి చెవిరెడ్డి భాస్కర్ ఇంత కొట్టేస్తే చెవి పిండొద్దండి.
ఏదైనా అనుకుని ఇంత కొట్టేస్తావా? ఏం కసిరెడ్డి ఇంత కొట్టేస్తావా? ఏం ధనుంజయ రెడ్డి నా సీఎం నా ఆఫీసులో ఇంత కొట్టేస్తావా? ఏం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంత కొట్టేస్తావా అనొద్దండి. అనలేదంటే అర్థం ఏంటి? మీకు తెలిసే ఎంత జరుగుతోంది. మీకు తెలియకపోతే మీరు అడగాలి కదా, నిలదీయాలి కదా వాళ్ళని. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించి ఆచాంపు ఈచాంపు వాయించాలి కదా. అందుకే నేనంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఇదంతా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ అవినీతి ఎక్కడ రూపాయి జరగలేదండి. ప్రతి విషయంలో ప్రతి కేసులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అయి ఉండాల్సిందే. ఇంకెవరికండి? కసిరెడ్డి అతను రాజశేఖర రెడ్డి ఎవరి కోసం చేస్తాడండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరి కోసం చేశాడండి? ధనుంజయ రెడ్డి ఎవరి కోసం చేశాడండి? కృష్ణమోహన్ రెడ్డి ఎవరి కోసం చేశారండి? వాసుదేవరెడ్డి ఎవరి కోసం చేశారండి? ఈ పిఏ గాడు ఎవరి కోసం చేశారండి? ఇవన్నీ కూడా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉండాలి. ఎందుకు నోరెత్తట్లేదు? చిచి, నాకు తెలియకుండా నా వెనక ఎంత గోతులు తీశారు మా వాళ్ళు, నాకు రామరామ నాకు అసలు తెలియదండి అనొద్దండి. అతను ఎందుకంటలేదు? అనలేదంటే మీకు తెలిసినట్టే కదా. కేఎన్ఆర్ గారు మీకు తెలిసి చేసినట్టే కదా. ఈ నేను చెప్పిన ఈ రెడ్లందరూ కూడా మీ కావాలని మీరు ఎస్ అంటే కొట్టేసిందే కదా. మరి మేజర్ షేర్ మీకే కదా. మీకను 5% ఇస్తారు, 10% 90% మీకను 10% వాళ్ళకే కదా. ఎందుకు మాట్లాడరు? ఎందుకు సమాధానం చెప్పటం లేదు? మీరు ఎందుకు బుకాయిస్తున్నారు? రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏంటిది? అర్థం చేసుకోరా? ఎంత అవినీతి జరుగుతుంటే హూ ఇస్ ది అల్టిమేట్ బెనిఫిషియరీ? జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రతి విషయంలో అతనే ఉంటాడు. లైన్ షేర్ అవుతుంది కదా ఈ అవినీతిలో. ఎందుకు రాష్ట్ర ప్రజలు ఆలోచించడం లేదు? ఏదో అతను టైం పాస్ ఏదో ఒకటి చేస్తున్నాడు. అతను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. క్వశ్చన్ పేపర్ ఇదైందంటారు, మెగా డిఎస్సి సరిగ్గా చేయలేదంటారు. ఇవన్నీ కూడా డైవర్షన్. వీళ్ళ అవినీతి మీద ఫోకస్ కాకుండా ఎప్పుడైతే కేఎన్ఆర్ 100 కోట్లు కొట్టేశాడు పిఏ అన్నప్పుడు పిఏ కొట్టేసి ఆటోమేటిక్గా అసలునే ఉంటారండి. అసలు తెలియకుండా పిఏ కొట్టేస్తాడా? లేదే. వీటన్నిటికీ సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. అందరికంటే దానికంటే ముందు కూడా నేను రాష్ట్ర ప్రజలను అడుగుతూ ఉన్నాను. నేను మీకు తెలియట్లేదా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి? ఇన్ని వేల కోట్ల రూపాయల వెనక అదృశ్య శక్తి ఇదే అని తెలియట్లేదా మీకు రాష్ట్ర ప్రజలందరికీ? పాపం జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదండి. ఆ పిఏ గాడే కొట్టేసాయంటండి, ఆ ధనుంజయ రెడ్డి కొట్టేసాయంటండి, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టేసాయండి, అతని కొడుకు కొట్టేశాడంటండి, ఆ కృష్ణమోహన్ రెడ్డి కొట్టేశాడంటండి, ఆ వాసుదేవరెడ్డి కొట్టేశాడంటండి, ఆ కసిరెడ్డి కొట్టేశాడంటండి అనుకుంటారా? అనుకుంటే ఇక అంతకంటే అమాయకత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా వీళ్ళందరూ కొట్టేశారంటే. అందుకే నేను అడుగుతున్నా, నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని అందుకే మొట్టమొదటి నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు అన్నాను నేను. అదే బిగినింగ్ నుంచి కూడా అతను తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా, తండ్రికి కొడుకుగా ఇతను ఉన్నప్పటి నుంచి కూడా ఇతను బెంగళూరులోనే ఉండమన్నారు తండ్రి. మీరు హైదరాబాద్ రావద్దండి అని చెప్పాడు కొడుకుని. ఎందుకు? మీరు సరైన కొడుకు అయితే ఎందుకు రావద్దు అంటారు? నా పక్కన ఉండరా, నాకు అండగా ఉండని కోరుకుంటాడు కదా తండ్రి. ఎందుకు నువ్వు అడుగు పెట్టొద్దు హైదరాబాద్లో అన్నారు? అప్పుడే మీ క్యారెక్టర్ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోలా, మీరు ఎటువంటి వ్యక్తి తెలిసిపోలా. నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతే లక్ష్యంగా రాజకీయం నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా చూస్తే మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలా?
మీ వెంట ఉన్న వాళ్ళందరికీ అరెస్టులు, జైళ్ళు. చంద్రబాబు గారు అంటే రివార్డులు, అవార్డులు, డిగ్రీలు, మెడల్స్. ఇది మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ అని చెప్పాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న. పాలుకు పాలు, నీటికి నీరు వేరు చేయవలసిన బాధ్యత, హంసలాగా వేరు చేయవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఇంకా ఆ వ్యక్తి మోసపు వలలో పట్టడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, మరలా కురివితోటి తలగొక్కోవటానికి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయొద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. 5 ఏళ్ళు అనుభవించాం మనం. భస్మాసుర హస్తాన్ని మనం చూసాం. 5 ఏళ్ళు కళ్ళగట్టినట్టుగా కనపడింది మనకి. మరలా ఆ దిశలో అసలు ఆలోచన కాదు, దృష్టి కూడా మరల్చొద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.